నమస్తే. న్యూ కాకతీయ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నిన్న మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు తన 50వ పెళ్లి రోజులో కుర్రవాళ్లతో చాలా పోటీ పడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో జోషి తెప్పించాడు వాళ్ళందరికీ. మల్లన్న సూపర్ అన్న, నువ్వు ఏం తిన్నావో ఏమో అది చేసినావో, నీ ఎనర్జీ ఇంకా తగ్గలేదైనా అన్న. ఈ 70 ఏళ్ళ ఏజ్లో కూడా ఇంత బాగా చేశావన్నా, సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా. చూడండి మీరే, ఆయన ఎలా స్టెప్పులు వేశారో ఆ స్టెప్పులను మీరే చూడండి. मेरे सपनों की रानी कब आएगी, रानी कब आएगी, मेरी गाय रानी कब आएगी, चलिया चलिया। मेरे सपनों की रानी कब आएगी, आई मस्तानी कब आएगी, मेरी गाय रानी कब आएगी, चलिया। నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్లో ఓ ఇంట్లో బైక్ పొగ పీల్చి 4 మృతి చెందారు. ఎట్లా? ఒక బైకు బోరుకొస్తే ఆ బైకును తీసుకొచ్చి మెకానిక్ బోరు చేసిన తర్వాత బైకును మెకానిక్ రాత్రంతా ఆన్లోనే పెట్టమని చెప్పాడట. మనోళ్ళు ఏం చేశారు, ఇంట్లోనే బైకును పెట్టి రాత్రంతా బైకును ఆన్ చేసి పెడతా ఉంటే వచ్చే పొగ కార్బన్ డైఆక్సైడ్ పీల్చి 4 మృతి చెందారు. ఈరోజు పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధిలో మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజిన్ బోర్ చేయించాను కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి
తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు ఇద్దరు పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడియేసుకుని పడుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా ముగ్గురు పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణ తెలుస్తాయి. మన బాలానగర్ మండలంలో నిన్న జరిగిన 10వ తరగతి పరీక్షలు చాలా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంచిగా జరిగినాయి. తొలి రోజు 2400 మంది విద్యార్థులు హాజరవ్వాల్సిన ఉన్నది. కానీ 2419 విద్యార్థులే హాజరయ్యారు. 11 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చాలా మంచిగా జరిగినాయని విద్యాధికారులు ఈరోజు మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ తల్లి అలంకరణ చాలా కన్నుల పండుగగా జరిగింది. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ వీడియో చూడండి. हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयङ्गामस्वम्. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేసినా, చిన్న చూపు చూసినా మర్చిపోకండి, క్షమించండి. ఎందుకు? ఎదుటోడు నువ్వు క్షమించినందుకే నిన్ను రెచ్చగొట్టేసి నువ్వు కూడా రెచ్చిపోతే దానికి ఉపయోగం లేదు. అందుకే క్షమించండి. నీకు కూడా మంచి రోజులు వస్తాయని మీరు అనుకోండి. నమస్తే.